హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరెజ్ స్టడీస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ క్రైటీరియా ఏంటిది, క్వాలిఫికేషన్ ఏంటిది, సిలబస్ ఏంటిది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఈ డిస్కస్ చేద్దాం అనమాట. సో రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్ 4 అయితేంది, 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం, 10 ఇయర్స్ ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో నేను కూడా ఎగ్జామ్ రాశాను, క్రాక్ చేశాను కాబట్టి నాకున్న అనుభవం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మనం డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ 2025. ఫస్ట్ ఈ క్వశ్చన్ రాగానే చాలా మంది యూట్యూబ్ లో కామెంట్ చేసేది, ఇంకా నోటిఫికేషన్ రాలే కదా అప్పుడే ఎందుకు చెప్తున్నావు అని చెప్పి చాలా మంది అంటారు. బట్ మీరు ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా ఆన్ అండ్ యావరేజ్ గా తెలంగాణలో మీకు ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి, మనకి ఏదైతే ఫిబ్రవరి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడు మనకి అందులో మెన్షన్ చేస్తారు డేట్. బట్ ఆన్ యావరేజ్ గా మీకు చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్ గా ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ అంటే 2025 సమ్మర్ లా, అది ఏప్రిల్ అన్నా కావచ్చు, మే అన్నా కావచ్చు అండి. ఏప్రిల్ ఆర్ మేలా ఖచ్చితంగా మీకు తెలంగాణ సంబంధించి ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ పోలీస్ కానిస్టేబుల్ ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంత గ్యారంటీ ఎలా చెప్తున్నాం అంటే, మనకున్న ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఒకటి ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల డిలే అవ్వడం జరిగింది. సో మనకు ఫిబ్రవరిలో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తారు. ఒకవేళ మనకి ఏప్రిల్ మే మిస్ అయిందంటే ఒక 1-2 మంత్స్ అటు ఇటు వ్యారీ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా 2025 లా ఎట్ ఎనీ టైం 2025 లో మిడ్లన రావచ్చు, బిఫోర్ అన్నా ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఉంది. ఎందుకు నోటిఫికేషన్ ఉందంటే, ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ టైం జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, కానిస్టేబుల్స్ ఏదైతుందో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ సంబంధించి మనకి ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళకి సంబంధించిన కూడా ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా ఏడబ్ల్యూ ఎగ్జామ్ అయిపోయింది, అదేవిధంగా ఏఈ అయిపోయింది, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్ అయిపోయింది, అదేవిధంగా జేఎల్ అయిపోయింది, సో అదేవిధంగా గురుకుల అయిపోయింది. సో ఇలా అన్ని రకాలుగా సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చిన వాళ్ళు డబుల్ ఎగ్జామ్స్, అంటే వాళ్ళకి ఇక్కడ జాబ్ వచ్చింది. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ ఉన్నాను, నాకు రైల్వే ఎగ్జామ్ వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది, పోలీస్ వచ్చింది. సో ఇలా కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పోలీసు వదిలిపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ వేకెన్సీస్ అన్ని కూడా బ్యాక్లాగ్ కింద కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా తెలంగాణ నుంచి 2025 లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అది పోలీస్ నోటిఫికేషనే. ఏప్రిల్ ఆర్ మేలా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది ఛాన్స్. సో ఓకేనా, ఇది మీ క్లారిటీ. ఖచ్చితంగా 2025 మిడిల్ లేదా రావడానికి అవకాశం ఉంది. మరి బాగానే ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసరికల్లా క్వాలిఫికేషన్స్ ఏంటిది, ఎస్ఐకి క్వాలిఫికేషన్ ఏంటి, పోలీస్ కానిస్టేబుల్ కి క్వాలిఫికేషన్ ఏంటి. సో ఇప్పుడు మనకి ఎస్ఐ ఉంటుంది, కానిస్టేబుల్. పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అండి, ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ పీసీకి వచ్చేసరికల్లా ఇంటర్ చేస్తే మీరు ఎలిజిబుల్ అనమాట. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినా పర్లేదు, ఎలిజిబుల్. బట్ ఇంటర్ అయితే మినిమం. కానిస్టేబుల్కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ చేసిన అవసరమే. ఇక్కడ మీరు డిప్లొమా చేసినా కూడా ఎలిజిబుల్. డిప్లొమా చేసినా కూడా మీరు ఎలిజిబుల్. చాలా మంది అడుగుతారు, సార్ డిప్లొమా వాళ్ళకి లేదంటే, సో మీరు ఆ డిప్లొమా ఏది చేసినా కానిస్టేబుల్ కి ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ, ఇక్కడ మీరు ఏదైనా చేయొచ్చు. ఎనీ ఇంటర్ లో మీరు ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఏ నాట్ ఎట్ ఆల్ ఏది చేసినా ఎలిజిబులే. డిప్లొమాలో కూడా మీరు ఏది చేసినా ఎలిజిబుల్. ఇది క్వాలిఫికేషన్ సంబంధించి మన క్లారిఫికేషన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ అన్నమాట. సో మనకు పీసీకి అదేవిధంగా ఎస్ఐకి సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలని చెప్పి చాలా మంది అడుగుతారు. సో ఇది ఓపెన్ వాళ్ళకి, అన్రిజర్వ్ వచ్చేసి మనకి 18 to 25 ఇయర్స్ అనమాట. ఓకేనండి. సో అదే మనకి ఎస్ఐకి సంబంధించి వస్తే వీటికి 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, 21 to 28 ఇయర్స్ అనమాట. ఓకేనా. ఇది ఓన్లీ అన్రిజర్వ్డ్ వాళ్ళకే. మళ్ళీ దాని తర్వాత కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ప్లస్ 3 ఇయర్స్ అండ్ సో అండ్ సో. ఇంకా ఏమన్నా ఒక 2 ఇయర్స్ టీజీపీఎస్ లాగా ఒక 2 ఇయర్స్ కనుక యాడ్ చేసినట్లయితే ఇది 27కి వెళ్ళింది, ఇది 30కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఇది కానిస్టేబుల్ సంబంధించిన ఏజ్ ఉండాలి. మినిమం ఉంటే అన్రిజర్వ్ వాళ్ళకి ఎలిజిబుల్. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మళ్ళీ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. వీళ్ళకి కాకోకుండా మళ్ళీ సపరేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో ప్లస్ 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 ఇయర్స్ మీరు కనుక యాడ్ చేసుకుంటే సేమ్ మీ క్రైటీరియా ఉంటుంది. బట్ ఇది మాత్రం మినిమం ఏజ్ ఉండాల్సింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ ఎన్ని రావచ్చు సార్, మరి కానిస్టేబుల్ ఎన్ని వేకెన్సీస్ రావచ్చు, అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ రావచ్చు సార్ అని చెప్పి చాలా మందికి డౌట్ అనమాట. సో యాజ్ ఆఫ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితేంది, సో లాస్ట్ టైం ఉన్న రిక్రూట్మెంట్ లో జరిగి బ్యాక్లాగ్ ఉన్న వాటికి ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే కానిస్టేబుల్ అయితే
10,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉండడానికి అవకాశం ఉందండి. సో ఎస్ఐ వచ్చేసరికి మినిమంలో మినిమం ఒక 400 ప్లస్ వేకెన్సీస్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మినిమం చెప్తున్నాను నేను ఇక్కడ. ఇది చెప్పింది ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ ఏం కాకపోవచ్చు. అటు ఇటు ఉంటే మినిమం మాత్రం 10,000 కానిస్టేబుల్ పోస్టులు వస్తాయి. ఎస్ఐ వచ్చేసరికి మినిమం 400 ప్లస్ వేకెన్సీస్ అయితే మీకు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇది వేకెన్సీకి సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ప్లాన్. ఓకే, బాగానే ఉంది. ఇప్పటిదాకా మనకు క్లారిటీ వచ్చింది. ఏంటిది నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? 2025 ఏప్రిల్ ఆర్ మే, ఒక 1-2 మంత్స్ అటు ఇటు అయినా సరే 2025 మిడ్ టైం కల్లా రావడానికి ఛాన్సెస్ ఉంది. అదొక క్లారిటీ ఉంది. నెక్స్ట్ అసలు ఏజ్ గురించి మాట్లాడుకున్నాం, క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం, వేకెన్సీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ బాగానే ఉంది. ఈ క్రైటీరియా కనుక మీకు సూటబుల్ అయితే ప్రిపేర్ దట్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బుక్ చదవాలి, ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి ఏంటనేది చూడండి. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ టైం కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే కాంపిటేటివ్ ఫీల్డ్కి ఫస్ట్ టైం కనుక ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ టైం సార్ నేను ఇంతవరకు అసలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి అడుగు పెట్టలేదు, నేను ఏ ఎగ్జామ్ రాయలేదు, నాకు ప్రిపరేషన్ ఏ అవగాహన లేదనుకుంటే వాళ్ళు బెటర్ టు కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయడానికి ఓకేనా. మీకు ఆఫ్లైన్ కోచ్ అవైలబుల్గా ఉంటే ఆఫ్లైన్ తీసుకోండి. ఆన్లైన్ కోచింగ్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కిరణ్ స్టడీస్ అని మీకు 0 to హీరో అర్థమెటిక్ బ్యాచ్ అంటే బేసిక్స్ నుంచి అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా మీకు ఫ్యూచర్ అప్డేటెడ్ క్లాసెస్ అన్ని కూడా తెలంగాణ సంబంధించి కూడా మీకు యాడ్ చేయబోతున్నాం అనమాట. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కనుక కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అనమాట. నేను చెప్పేది ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి కిరణ్ స్టడీస్ అని చెప్పి మీరు ప్లే స్టోర్ లో ఎంటర్ చేస్తే ఇది ఆన్లైన్ క్లాసెస్. లేదు సార్ నేను ఆఫ్లైన్కి వెళ్తా ఉంటే యూ బెటర్ టు మీ ఇష్టం, బేస్డ్ ఆన్ మీ అవైలబిలిటీ, మీకున్న మనీ వాట్ ఎవర్ అన్ని సర్కమ్స్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఆఫ్లైన్కి వెళ్ళాలంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళండి. లేదు సార్ నేను ఆ కాలేజ్ కొంచెం సబ్జెక్ట్ ఉంది బట్ లిటిల్ బిట్ నేను దగ్గరికి వెళ్ళిపోతున్నాను వాళ్ళకి బెటర్ టు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఏంటంటే అమౌంట్ తక్కువ ఉంటుంది, మీకు టైం కూడా ఎప్పుడు కావాలంటే మీరు ఎక్కడ మిస్ అవుతారో అది చూసుకోవడానికి చాలా వెసులుబాటు ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫార్మ్ చేస్తారు. ఇక ప్రిపరేషన్కి వచ్చేసరికల్లా చెప్పాను కదా, ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు కాబట్టి టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికల్లా బుక్స్ అనమాట. చాలా మంది అడిగేది సార్ బుక్స్ పరిస్థితి ఏంటి సార్ అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి, దేనికి చదవాలి సార్ అని కూడా చాలా మంది అడుగుతారు. నేను ఈ బుక్ సంబంధించి అప్డేటెడ్ గా చెప్తాను. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఏంటంటే మీరు చేయాల్సింది కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి. చెప్పాను కదా, ఫస్ట్ టైం కనుక మీరు ప్రిపరేషన్లకు వచ్చినట్లయితే మీరు కోచింగ్కి వెళ్ళండి. అక్కడ వాళ్ళు చెప్పిన నోట్స్ కానీ ఏదైతే ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి. దాంతో పాటుగా ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే కనుక మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను బుక్ లిస్ట్ల గురించి అప్డేటెడ్, ఎందుకంటే మనకు 2025 అప్డేటెడ్ అన్ని ఉన్న బుక్స్ నేను కలెక్ట్ చేసి అతి త్వరలో మీకు బుక్స్ కి సంబంధించింది కూడా వీడియో ఖచ్చితంగా చేస్తాను. రైట్, ఇప్పుడు మనకి స్కోరింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఎస్ఐకి చూద్దాం, పీసీకి చూద్దాం ఓకేనా. సో మనకి పోలీస్ కానిస్టేబుల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎస్ఐకి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, సేమ్ దీనికి ప్రిలిమ్స్ ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ దీనికి కూడా ప్రిలిమ్స్ ఉంటుంది సేమ్ అన్నిటికీ. సో ప్రిలిమ్స్ అనేది రెండింటికి కామన్ గా ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది, పీఈటీ అనేది. సో దీనికి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్స్ ఇక్కడ కూడా మెయిన్స్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే మీకు నెగిటివ్ మార్క్స్ పెట్టడం జరిగింది కేటగిరీ వైజ్ గా సో అండ్ సో కట్ ఆఫ్ అని చెప్పి. అయితే ఈ పీఈటీలో కూడా లాస్ట్ టైం చాలా మంది కూడా మనకి ఖచ్చితంగా 3 క్వాలిఫై అవ్వాలని చెప్పి లాంగ్ జంప్ లో చాలా మంది మిస్ అవ్వడం అయితే చాలా ఎలిగేషన్స్ అవుతున్నాయి. సో ఈసారి మళ్ళీ 5 పాత ఏవైతుందో లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 100 మీటర్, సో 1600 తీసుకొస్తారా 800 తీసుకొస్తారా అనేది ఈవెంట్స్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. అతి త్వరలో మనకి వచ్చేస్తుంది అనమాట. సో అంటే 5 లా ఎనీ 3 ఇస్తారా లేకపోతే లాస్ట్ టైం కంటిన్యూ అవుతారా అనేది సో ఇది చూద్దాం, మనకు అఫీషియల్ గా వచ్చినప్పుడు తెలుస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏది ఇచ్చినా సరే రన్నింగ్ ఖచ్చితంగా చేయాలి, షార్ట్ పుట్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది. సో ఒకవేళ ఈసారి లాస్ట్ టైం కనుక కంపేర్ చేసుకుంటే హై జంప్ ఇవ్వచ్చు, సో 100 మీటర్స్ పెట్టచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ రన్నింగ్ అయితే పక్కా చేయాలి కాబట్టి అది మీరు చూసుకోండి. ఇక ప్రిలిమ్స్ నెగిటివ్ ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి మనకి మెయిన్ ఇక్కడనే ఇంపార్టెంట్ 200 మార్క్స్ ఉంటాయి మనకి. 200 మార్క్స్ ఇక్కడ మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఐకి వచ్చేసరికి మెయిన్స్ మీకు క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటుంది. ఒకటేమో తెలుగు ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ అనేది ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. క్వాలిఫైయింగ్ నేచర్ 100కి 35 మార్కులు వస్తే క్వాలిఫై, తెలుగు అయినంతే ఇంగ్లీష్ అయినంతే. మీకు అందులో మళ్ళీ 25 ఆబ్జెక్టివ్ ఉంటుంది, మన అందులో 50 క్వశ్చన్లు ఇస్తారు,
ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంటుంది, నెగెటివ్ కూడా ఉంటుంది, 1/4 నెగెటివ్ కూడా ఉంటుంది. ఈ రెండు క్వాలిఫైయింగ్ నేచర్. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ 400 మార్క్స్‌లలో 2 పేపర్లు ఉంటది. ఒకటి జీఎస్ ఏమో 200 మార్క్స్ ఉంటది. ఇంకోటేమో అర్థమెటిక్ రీజనింగ్ 2 కలిపి కూడా అర్థమెటిక్ రీజనింగ్ 2 కలిపి కూడా మీకు 200 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసేది ఈ 400 మార్క్స్ అన్నమాట. ఎస్ఐలా మీకు ఎవరికైతే ఈ జీఎస్ అండ్ అర్థమెటిక్‌లా 400కి ఎన్ని మార్క్స్ వస్తే అదే. తెలుగు, ఇంగ్లీష్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. లాస్ట్ టైమ్ చాలా మంది ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, తెలుగుని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇక్కడ బెటర్ స్కోర్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు. ఓకేనా? ఇక ఇక్కడికొచ్చేసరికి మెయిన్స్ ఆల్మోస్ట్ అన్నిటికి ఈ 200 మార్క్స్‌లో మీకు జీఎస్ కలిపి ఉంటది, అర్థమెటిక్ ఉంటది, రీజనింగ్ ఉంటది అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటది. ఇవన్నీ కూడా కలిపి 200 మార్క్స్ ఉంటదన్నమాట. ఓకేనా? ఈ 200లో మీకు బెస్ట్ ఎంత పర్ఫార్మెన్స్ గనుక చేస్తే బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ, మీ డిస్ట్రిక్ట్, మీ వేకెన్సీస్ అన్ని బట్టి క్రైటీరియా ఉంటది. సో కట్ ఆఫ్‌ల గురించి కూడా మనం తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఇది మీకు ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అన్నమాట. సో ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుంది ఏందంటే, ఎవరైతే సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలి. సార్ ఖచ్చితంగా నా టార్గెట్ యూనిఫార్మే సార్ అనుకుంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక మాక్సిమం అవుట్‌పుట్ పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిపేర్ అవుతా. ఇప్పుడు నోటిఫికేషన్ ఇంకా రాలే కదా! ఇప్పటి నుంచి నేను ప్రిపేర్ అవ్వడం అవసరమా? అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అవన్నీ వదిలిపెట్టండి. నీకు నిజంగా పోలీస్ యూనిఫార్మ్ డ్రెస్ మీద నీకు గనక ఉంటాం కదా! ఇంట్రెస్ట్, పిచ్చి, ఆ యొక్క డిజైర్‌నెస్, కోరిక గనక నీ గోల్ గనక ఉన్నట్లయితే ఈ రోజు డే 1 నుంచే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ గనక డౌన్‌లోడ్ చేసుకుంటే బేసిక్స్ నుంచి అన్నీ కూడా మీకు మ్యాథ్స్ ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది. రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు కూడా తెలంగాణ ఒకటి ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్డేటెడ్ కంటెంట్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ చేసి ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్‌గా ఉంటది కాబట్టి మీరు ఒక్కసారి ఎవరైతే ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో సో ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఎస్ఐ యాస్ వెల్ యాస్ పీసీ రెండిటికి కూడా ఆన్‌లైన్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు ప్లే స్టోర్‌కెళ్ళి యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే కిరణ్ స్టడీస్ అని మీరు చూడండి. ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి. మీకు ఆ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఇది ఓన్లీ ఆన్‌లైన్ క్లాసెస్ మాత్రమే. సో మరి నా క్వాలిఫికేషన్ ఏంటి సార్? మీరు బానే చెప్తున్నారు. ఎందుకు జాయిన్ అవ్వాలి కిరణ్ స్టడీస్ అంటే, సో నా గురించి నేను చెప్తున్నాను. నేను రైల్వే అయితేంది, అదేవిధంగా పోలీస్ అయితేంది, అదేవిధంగా తెలంగాణలో జరిగిన గ్రూప్ 4 అన్నమాట. సో రీసెంట్‌గా గ్రూప్ 4 ఈ 3 జాబ్‌లు సాధించిన అనుభవం. ఓకేనండి. సో ఈ 3 కూడా కే నేను సాధించిన అచీవ్‌మెంట్స్ అన్నమాట. సో రైల్వే అయితేంది, పోలీస్ అయితేంది, గ్రూప్స్ అయితేంది. వీటితో పాటుగా నా యొక్క క్వాలిఫికేషన్ గురించి మీకు చెప్పాలంటే 10 ఇయర్స్ ప్లస్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అదే విధంగా నేను ఎంటెక్ అనేది జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ నుంచి నేను కంప్లీట్ చేసుకోవడం జరిగిందన్నమాట. సో దీస్ ఆర్ మై క్వాలిఫికేషన్స్. సో అందుకోసమే నేను చెప్తున్నాను కాకోకుండా మీరు వెళ్లి చూడండి ఒకసారి. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీకు క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటేనే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు స్టార్ట్ చేయడానికి ఏది ఉండదు. నోటిఫికేషన్ వచ్చేలోపు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే మనకి జాబ్ వచ్చేలా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ టార్గెట్ ఎస్ఐ పెట్టుకోండి. చాలా మంది ఏందంటే ఒకవేళ మీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సివిల్ కానిస్టేబుల్ గాని, ఫైర్ కానిస్టేబుల్ గాని పెట్టుకోండి. మీ టార్గెట్ అదే ఉండాలి. ఒకవేళ డిగ్రీ గనక కంప్లీట్ అయితే మీరు ఫైర్ ఎస్ఐ గాని, సివిల్ ఎస్ఐ గాని ఇదే మీ టార్గెట్ పెట్టుకొని చదవండి. వాటికి ఈవెంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ క్వాలిఫై అయితే చాలు కాబట్టి సో మీకు నిజంగా టార్గెట్ గనక పోలీస్ అనుకుంటే గనక ప్రస్తుతం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కిరణ్ స్టడీస్ అనే యాప్ లేదా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ట్రాక్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీకు అటాచ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.